మహనీయులు మానశ్రీ ఎన్టీ రామారావు గారి పుత్రుల కుమారులు రామకృష్ణ సార్ గారు, అదేవిధంగా మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మనందరికీ అందుబాటులో ఉండి మన కంచెర్ల శ్రీకాంత్ సార్ గారికి, ఇక్కడికి చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ముఖ్య నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు ఎన్నికల పర్యటనలో భాగంగా ఈ రోజు మన గ్రామానికి వచ్చినప్పుడు అపూర్వ స్వాగతం పలికిన మహిళా తల్లులకి, కార్యకర్తలకి, మహిళా ఉన్నవారిని మన గ్రామాన్ని, మన ప్రజలను ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. బంగారుపల్లి పంచాయతీకి ప్రతి ఒక్కరికి, కుటుంబం కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం యుద్ధానికి ఎదుర్కోబోతున్నావునా కాదా? అందరూ ఇక్కడికి వచ్చారు. ఎవరు ఆ సైనికులు వెనకాల మీ ప్రతి ఒక్కరిని ముందుకి నడిచి ఆయన్ని నడిపించి అసలు ప్రభుత్వం అనేది మీరు తీసుకురావాలి. నేను కోరుతున్నాను మిమ్మల్ని అందరూ. ఈ 5 సంవత్సరాలు ప్రతి వర్గం చెందిన జనాలు అందరూ చాలా ఎదుర్కొన్నారు జీవితంలో, అవునా కాదా చెప్పండి. ఈ 5 సంవత్సరాలు ఒక అభివృద్ధి లేదు, నిరుద్యోగం ఎక్కువైపోయింది, మహిళలకి రక్షణ లేదు, రౌడీ రాజ్యం బాగా చెప్తున్నారు. రౌడీ రాజ్యం, ఆ రౌడీ రాజ్యంతో ప్రజలందరూ నేరు మూసేసి వాళ్ళు డబ్బు తీసేసుకుని మీ ప్రజల సొమ్మంతా తీసుకుని దోచుకుని తింటున్నారు. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. ఒక అభివృద్ధి లేదు, ఏ కుటుంబంలో కూడా సంతోషం అనేది లేకుండా పోయింది. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. మహిళలు కూడా రక్షణ లేదు. దిగిన తర్వాత యువకులకి అలవాటు చేస్తున్నారు ఈ ప్రభుత్వం. వాళ్ళేమో ఆడబిడ్డలకి అలవాటు చేస్తున్నారు, మన ఇంట్లో ఆడబిడ్డలకి. దాని తర్వాత ఏమవుతుంది, వాళ్ళ ఆడబిడ్డ మీద అత్యాచారం చేస్తున్నారు. అక్కడితో వాళ్ళు చెప్పుకోలేక వాళ్ళ బాధలు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అట్లనే ఒక మహిళ, ఆ మహిళలకి మహిళలు చూస్తే నాకు గుర్తుకొచ్చింది. రంజాన్ సమయం అప్పుడు నమాజ్ చదువుకోవడానికి వెళ్తే ఒక వైసీపీ నాయకులు ఆ అమ్మాయిని ఆపి ఆ బుక్ ఎత్తి నాన్న మాట్లాడతారు. ఆడికి ఎంత ధైర్యం ఉండాలని మీరు చెప్పండి. ఎందుకంటే ఆ ధైర్యం అనేది ఎందుకు ఈ ప్రభుత్వానికి, వైసీపీ నాయకుడికి వచ్చింది. వారికి తెలుసు వాళ్ళ నాయకుడు ఏం చేయడు, వీళ్ళు ఇష్ట రాజ్యం చేయొచ్చని. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. అట్లానే మన కార్యకర్తలు, చాలా మంది కార్యకర్తలు చంపేశారు. ఎవరు తెలుగుదేశం కార్యకర్త బాగా పనిచేస్తున్నాడు, ఆ కార్యకర్తను ఆపటం, చంపేయటం. ఇదే కాదు, ప్రజలు కూడా చాలా ఎదుర్కొన్నారు. చాలా మంది కుటుంబాలు ఈ ప్రభుత్వ వేదనలు భరించలేక కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకుంది నంద్యాలలో. అందుకే మీరందరూ గుర్తుంచుకుని ప్రజల ప్రభుత్వం అనేది మీరు తీసుకురమ్మని కోరుతున్నాను. మీ ప్రభుత్వం మీకు స్వేచ్ఛ ఉండాలి మాట్లాడటానికి, అది నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్, ఇండియా ఇస్ ఎ డెమోక్రాటిక్ స్టేట్. అంటే ఏంటి, మనకి హక్కుల్ని మనం స్వతంత్రం ఇచ్చారు అంబేద్కర్ గారు. ఏమని, వి హావ్ ద రైట్ టు టాక్, రైట్ టు వాక్, రైట్ టు ప్రొటెస్ట్. ఇవన్నీ ఉండే కనుక ఈ ప్రభుత్వం బ్రిటిషర్ లాగా మన ఆమెద తొక్కేస్తున్నారు. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. అట్లానే చంద్రబాబు నాయుడు సూపర్ 6 అనేది ప్రజల కోసం ఆయన ప్రకటించారు. అదేంటంటే 20 లక్షలు ఉద్యోగాలు తీసుకొస్తానని నిరుద్యోగులకి. మీ అందరికీ తెలుసు, ఒక పరిశ్రమ రాలేదు, ఉద్యోగాలు లేవు. అట్లానే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ప్రతి నెల. అట్లానే అన్నదాతకి 20,000 రూపాయలు పెట్టుబడికి. అట్లానే
ఇంట్లో ఆడబిడ్డకి 1500 రూపాయలు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ పాత అకౌంట్కి వెళ్తుంది. అదే కాకుండా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ప్రతి కుటుంబానికి. అట్లానే చదువుకున్న ప్రతి బిడ్డకి తెలుగుదేశం గవర్నమెంట్ 15,000 రూపాయలు ఇస్తుంది. అదే ఆ కుటుంబంలో 3 చదివితే 45,000 రూపాయలు ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. అట్లానే మహిళలకి బస్సు ప్రయాణం ఉచితం. అదే కాకుండా ఇప్పుడు వచ్చే 3,000 రూపాయల పెన్షన్ 4,000కి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా మీ గడపకి పంపిస్తారు. ఇదే కాదు తెలుసు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి. అక్కడితో ఆగదు ఆయన ఆలోచన. ఆయన వల్ల ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలి, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ఆయన చాలా ఆలోచించి చాలా తీసుకొస్తాడు. ఆయన చెప్పేదొకటి చేసేదొకటి ఆయనకు అలవాటు లేదు. నాకంటే కూడా ప్రజలకు బాగా తెలుసు ఆయన గురించి. ఆయన ఏది ప్రకటిస్తే అది తప్పకుండా అమలు చేస్తారు. ఆ సెక్యూరిటీ అనేది తప్పకుండా మన మహిళలకి ఆయన నాయకత్వం కింద దొరుకుతుంది, వేరే ఈ వైసీపీ రాక్షసుల ప్రభుత్వం కింద కాదు. అందుకే మేము 13న మనందరం ఆ యుద్ధానికి ఆయుధం మీ ఓటు. అది నేను మర్చిపోబోదు. ఆ ఓటుతో ప్రభుత్వాన్ని దించేసి మనకి స్వేచ్ఛ, మాట్లాడటానికి స్వేచ్ఛ, నడవడానికి స్వేచ్ఛ అనే ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అనేది మీరు తీసుకురావాలని కోరుతున్నాను. అదే తెలుగుదేశం ప్రభుత్వం. అదే మిమ్మల్ని కోరుతున్నాను. మీ ఓటు తెలుగుదేశానికి వేయాలి. అట్లానే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అనేది ఒకటి ఉంది. అది ఎందుకుంది? అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం ఆ కూటమి అనేది జరిగింది. అందుకే ఆ కూటమి మించిన ఎవరైనా సరే మీరు ఓటు వేయాలని కోరుతున్నాను. ఎందుకంటే పార్టీ జెండాలు 3 ముగ్గురం కోరేది ప్రజల ప్రభుత్వం. అదే నేను కోరుతున్నాను. అదే వాళ్ళు. అందుకే మే 13న మీరందరూ ఎవరికి భయపడకూడదు. మీరు మీ ఓటు వేయమని నేను కోరుతున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్. వస్తాను. ఏమ్మా అదే తర్వాత ఇంకొకటి మా అన్నగారు గుర్తు చేస్తున్నారు. తప్పకుండా నేను ఇంకోటి కూడా మర్చిపోయాను. అందరికీ చంద్రబాబు నాయుడు ఎప్పుడో కూడా హామీ ఇచ్చారు. టిక్కో ఇల్లు కూడా ప్రజల కోసం కట్టారు. అది ఇప్పుడు ఉండే ఈ ప్రభుత్వం టిక్కో ఇల్లు ఇవ్వకుండా వాళ్ళు పనిచేసుకున్నారు. ఎవరికి రావాలో వాళ్ళకి ఇవ్వలేదు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చినమ్మటే మీ అందరికీ భూమి అనేది, పట్టా అనేది ఇస్తారు. అట్లా ఇల్లు కూడా కట్టిస్తారు. అది ఆయన హామీ. ఆయన వెనక్కి ఆ హామీ మీద. అది మీరు తెలుసుకోవాలి. తర్వాత ఆవుల కొనుగోలుకి 50% సబ్సిడీ. ఆ ఒక్క సబ్సిడీ కాదు, మీకు తెలుసు చంద్రబాబు నాయుడు చాలా ఆటికి. అందుకే ప్రతి వర్గానికి ఆయన ఆలోచించి చాలా వర్గానికి ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు. అది తెలుసు. అది ఎందుకు తీసుకొచ్చారు? ఆ వర్గం ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి. దాంతో మన రాష్ట్రం అభివృద్ధి చెంది ముందుకెళ్ళాలని. అందుకే అన్ని పథకాలు ఆయన ప్రజల కోసం ప్రతి వర్గానికి తీసుకొచ్చారు. మళ్ళీ ఈ ప్రభుత్వం ఆపేసింది. ఈ తప్పకుండా ఆ పథకాలను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీకోసం తీసుకొస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం. సంవత్సరాలు
మన కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు. చాలా మంది వాళ్ళ జీవితాలు త్యాగాలు చేశారు మన పార్టీ కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం. అది మీరందరూ మర్చిపోకూడదు. అందుకే మనం 13వ తారీఖు కురుక్షేత్రాన్ని ఎదుర్కోబోతున్న కార్యకర్తలు మీరు గుర్తుంచుకోవాలి. ఆ కురుక్షేత్రానికి మన ఆయుధం ఓటు, అది మీరు మర్చిపోకూడదు. మనందరం పసుపు సైన్యం, ప్రజలు ప్రతి ఒక్కళ్ళు మన సైకిల్ తొక్కుంటా ముందుకెళ్దాం. ఎదురొచ్చే వాడిని ఢీకొని మన ఓటు మనం వేద్దాం. మన ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొద్దాం. అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్. కొంచెం వెనక్కి రమ్మన్నా. ఇక్కడికి వచ్చిన మన కుప్పం కుటుంబ సభ్యులందరికీ ఇంత మధ్యాహ్నం అయినా కూడా మీరందరూ నా కోసం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అది నువ్వు పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి మనం గెలుస్తున్నాం. అట్లానే మన కుప్పం నియోజకవర్గానికి వేరే మేనిఫెస్టో అనేది ఒకటి తీసుకొచ్చారు. ఏ నియోజకవర్గానికి తీసుకురాలేదు. కుప్పం మీద ఆయనకి అభిమానం, ప్రేమ. ఎందుకంటే మీరు కూడా ఆయన్ని 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎన్నుకుని అసెంబ్లీకి పంపించి ఆయన ముఖ్యమంత్రి చేసింది మన కుప్పం ప్రజలు, కుటుంబ సభ్యులు. అది మా కుటుంబం ఎప్పుడు మర్చిపోదు. మీకెప్పుడు మేము రుణపడి ఉన్నాం. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు మళ్ళీ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలి. మీ ప్రభుత్వం అనేది తీసుకురావాలి. ప్రజల ప్రభుత్వం రావాలి. మీరందరూ సుఖశాంతులతో బ్రతకాలి. మన రాష్ట్రం అభివృద్ధి అనేది చెందాలని మీ అందరినీ కోరుకుంటూ మే 13న ఎవ్వరూ భయపడకూడదు. భయపడకుండా ధైర్యంగా చంద్రబాబు నాయుడుకు ప్రజల సైనికుడు, ఆ సైనికుడు వెనకాల మనందరం ఆయనతో పాటు చెయ్యి కలిపి ముందుకెళ్లి మనం ఓటేసి మే 13న మన ప్రభుత్వం తీసుకురావాలని ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. మీరందరూ దానికి సయ్యా సయ్యా సయ్యా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్. ఫోటో అన్నా, అన్నా ఫోటో అన్నా. హలో ఫోటో బ్రదర్. ఇక్కడికి వచ్చిన పల్లికుప్పం ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఆయన చాలా కష్టపడ్డారు అభివృద్ధికి. మీరు 35 ఏళ్లు ఆయన మీద నమ్మకంతో ఆయనకి ఓటేసి ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపించి ఆయన సీఎం చేసిన ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. అది మా కుటుంబం ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోదు. అది మీకు గుర్తు చేయాలి. తర్వాత ఈ 5 ఏళ్లు
చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అన్ని కూడా ఎక్కడుందో మీకు తెలుసు. ఈ రాష్ట్రం ఏమన్నా అభివృద్ధి చేసిందా చెప్పండి? రాజధాని అనేది ఉందా మన రాష్ట్రానికి? కుటుంబాలు సుఖంగా సంతోషంగా ఉన్నారా? ఏమైనా పరిశ్రమలు వచ్చినాయా మనకి? నిరుద్యోగం, ఉద్యోగాలు ఉందా? నిరుద్యోగం పెరిగిందా లేదా? అందుకే మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒక్కటే, మే 13న మీరందరూ ధైర్యం చేసి ముందుకు రావాలని కోరుతున్నాను. మన ప్రజల ప్రభుత్వం అనేది మీరు తీసుకురావాలని మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు ఇక్కడికి నేను వచ్చింది, మీ అందరికీ గుర్తు చేయడానికి, మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మన భావి తరాల కోసం మీరందరూ ధైర్యం చేసి ముందుకెళ్ళి మీరు ఓటేయమని నేను కోరుతున్నాను. మే 13న ఇంకా 5 రోజులే మిగిలింది మనకి. ఈ 5 రోజులు మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని పునాదులతో ఈ వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలన్నికి ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. ఈ ప్రభుత్వాన్ని దించేయాలి, మన ప్రభుత్వం అనేది తీసుకురావాలని నేను కోరుతున్నాను. అందుకే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మన రాష్ట్రం కోసం, మన కుటుంబం కోసం, మన సంతోషం కోసం, భావి తరాల కోసం ఎట్లా మనం బ్రిటిషర్స్ తో పోరాడామో అట్లా ఇప్పుడు ఈ రాక్షస పాలనకి అంతం పెట్టాలి, ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. అందుకే మీరందరూ చెయ్యి కలిపి ధైర్యం చేసి మనందరం ముందుకెళ్ళి మే 13న మన ఓటేసి ఈ ప్రభుత్వాన్ని పునాదులతో లేపేసి బయటికి పంపించేద్దాం. మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్. పల్లెకుప్పం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా ఏర్పాటు చేసి గ్యాప్ అండి.
అలా లీడర్లు అందరూ కూడా సహకరించండి. మీరు సైడ్ అన్న అన్నా అన్నని కలిసి మాట్లాడిన తర్వాత దయచేసి ఇక్కడికి రండి. మీరందరూ రండి. ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన మహిళా శక్తికి నా స్పెషల్ నమస్కారాలు మీ అందరికీ. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు మర్చిపోను. మహిళల్ని 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించినప్పుడు మహిళలు ఎప్పుడు రానాళ్ళు బయటకు వచ్చి మీరు ఆయన కోసం పోరాడారు. అది చాలా గొప్ప స్థానం మీ అందరిది. అందుకే మా కుటుంబం ఎప్పుడు ప్రతి ఒక్క మహిళకి రుణపడి ఉంటుంది. అది మీరు మర్చిపోకూడదు. నేను మర్చిపోను మీ గురించి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు మన మహిళలకి చాలా పథకాలు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్ని పథకాలు మానేసి ఒట్టి వాళ్ళు ప్రజల్ని కిరాతకుల్లాగా పీకుని తింటున్నారు. అది ఈ ప్రభుత్వం చేసే పని. ఒక అభివృద్ధి లేదు, ఒక పరిశ్రమ తీసుకురావటం లేదు, ఎవరికి ఉద్యోగాలు కలగకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం. పరిశ్రమ లేనప్పుడు ఎవరికి ఏముండదు, డబ్బులు రావు కుటుంబానికి. చివరికి స్త్రీ ఏం చేయాలి అనే అయోమయం స్థితిలో ఉంటుంది. అది కూడా ఈ కల్తీ మద్యంతో, గంజాయితో, భూ కబ్జాతో, శాండ్ మాఫియాతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఇప్పుడు భూమి సైకిల్ యాక్ట్ అని ఇప్పుడు ఈ ప్రభుత్వం చివరికి తీసుకొచ్చింది. నేను నిజం గెలవాలన్నప్పుడే నేను ప్రతి ఒక్కరికి అనేదాన్ని, నీ ఓటుతో పాటు మీరు మీ ఇల్లుందా, మీ భూమి ఉందా అని చూసుకోండి అని. ఇప్పుడు ఈ ప్రభుత్వం అదే చేసింది. నేను చెప్పింది కరెక్ట్ అయింది. వాళ్ళు ఈ పథకాన్ని తీసుకొచ్చి రేపు మీ దగ్గర మీ భూములు లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం. మన తాతలు ముత్తాతలు మనకి ఇచ్చింది
మనం కష్టపడి మనం సంపాదించుకునే భూములు లేకుండా చేస్తాంది ఈ పథకాలన్నీ. అందుకే అట్లానే డికేటీ ల్యాండ్ కూడా మీ దగ్గర నుంచి తీసేసుకుంటుంది ఈ ప్రభుత్వం. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఆలోచించి తప్పకుండా మీరు ప్రజల ప్రభుత్వం అనేది తీసుకురమ్మని కోరుతున్నాను. తర్వాత మహిళలకి సూపర్ 6 అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ప్రకటించారు. అదేంటంటే 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకి. అంటే మీరు గుర్తుంచుకోవాలమ్మా, మీ బిడ్డల భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాలి. ఇప్పుడు గడిచింది కదా అని కాదు, రేపేంటి మన బిడ్డల పరిస్థితి అనేది స్త్రీ అనేది ఆలోచించాలి. మనకు అది దేవుడిచ్చాడు. మన కుటుంబం సభ్యులు తప్పకుండా ఒక స్త్రీని గౌరవిస్తారు, అవునా కాదా? మనం చెప్పేది మనం చాలా ఆలోచించి మగాళ్ళ కంటే కుటుంబం కోసం చాలా ఆలోచిస్తాం స్త్రీ. అందుకే మీరు అది గుర్తుంచుకోవాలి. 3,000 రూపాయలు నిరుద్యోగులకి, అట్లానే 20,000 రూపాయలు మన అన్నదాతలకి, అట్లానే 1,500 రూపాయలు మన ఇంట్లో ఆడబిడ్డకి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత చదువుకునే ప్రతి బిడ్డకి 15,000. అదే ఆ కుటుంబంలో 3 చదివితే 45,000 రూపాయలు ప్రతి సంవత్సరం. అంటే మీరు ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు ఈ అప్పులు చేసిన ప్రభుత్వం కాకుండా ఆయన ఆలోచనతో ఆయన మీద నమ్మకం ఆయన ఉంచుకుని ప్రజలకి ఇవన్నీ హామీలు ఇస్తున్నారు. అట్లానే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. అట్లానే మన మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం ఫ్రీ. అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తుంది పెన్షన్. అదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది 4,000 రూపాయల పెన్షన్ గడపకి ఇస్తారు. ఆయన వచ్చి హామీలు ఇవ్వటం కాదు, అట్లా నాయకత్వం లేదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రజల్ని మోసగించరు. ఆయన హామీలు ఇచ్చారంటే అది తప్పకుండా తీరుస్తారు ఆయన. అది ఆయనలో ఉండే నాయకత్వం. ఇప్పుడు ఒక కుటుంబానికి తండ్రి ఎంత ముఖ్యమో, ఒక రాష్ట్రానికి ఒక నాయకుడు అనేవాడు చాలా ముఖ్యం. ఆ నాయకుడి మీద నమ్మకం ఉంచుకుని మీరందరూ ఆయనతో చెయ్యి కలపాలి. ఒక్క నాయకుడి వల్ల కాదు. మీ అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ బ్రిటిష్ పరిపాలన కింద ఆయన ఒక్కడు వల్ల అయ్యుండేది కాదు స్వాతంత్రం తీసుకురావటానికి. ఆయనకు ఆలోచన నుండి ముందుకెళ్లారు. ఆయనతో పాటు ప్రతి భారతీయుడు ముందుకెళ్లి స్వాతంత్రం కోసం పోరాడారు. అట్లానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద ప్రజలు అందరూ చెయ్యి కలిపి మీరు ఆ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ప్రజల ప్రభుత్వం అనేది తీసుకురావాలి. అది ఎప్పుడు మే 13న మీ ఓటేసి మీ ప్రభుత్వాన్ని మీరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, మీరందరూ మీ ప్రభుత్వాన్ని చాలా చాలా ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని దించి మన ప్రజల ప్రభుత్వాన్ని తీసుకురమ్మని నేను కోరుతున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్.
ఇక్కడ అమ్మాయిలు పోలి వీటిని తీర్చుకొని ఉండేవాళ్ళు కదా పంపించా. హలో చెక్ చెక్ 1 2 3 హలో చెక్ చెక్ చెక్. తమ్ముడు సైడ్ అన్నా మునీంద్ర అన్న మునీంద్ర ఇక్కడికి వచ్చిన తాండా ప్రజలకి మా కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు అందరూ చూశారు. అదే ఈ 5 సంవత్సరాలు చూస్తున్నారు ఈ రాక్షస పాలన. ఈ రాక్షస పాలన మీ అందరూ సంతోషంగా ఉన్నారా? మీరందరూ మీ కుటుంబానికి మీ బిడ్డలకి ఉద్యోగాలు ఉన్నాయా? మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తాయా లేదా? తర్వాత మీ భూమి కబ్జా చేస్తున్నారా లేదా ఈ ప్రభుత్వం? మీకు ఇల్లు స్థలాలు ఇచ్చారా ఈ ప్రభుత్వం? వాళ్ళు ఇచ్చేది వ్యక్తి బాల మనుషులు కానీ పేద ప్రజలకి రావాల్సిన ఇల్లు కానీ ఇల్లు పట్టాలు కానీ ఏది ఈ
నెత్తి మీద చేయబెట్టి మీ కంపల్ కూర్చింది ఈ రాక్షస ప్రభుత్వం. అది మీరు స్త్రీలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. కుటుంబం సంతోషంగా లేనప్పుడు మనం స్త్రీలు మహిళలు మనం సంతోషంగా ఉండదు. మన పిల్లలకి మనకి డబ్బు రానప్పుడు, ఉద్యోగాలు రానప్పుడు చివరికి అవస్థ పడేది మహిళే. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. అట్లానే చంద్రబాబు నాయుడు గారి పాలనలో స్త్రీలకి బయటకు వెళ్తే సెక్యూరిటీ అనేది ఉండేది. కానీ ఇప్పుడు మహిళలు కానీ మన ఇంట్లో బిడ్డలు బయటికి వెళ్తే తిరిగి వస్తారు అనేది లేకుండా పోతుంది ఈ రాక్షస ప్రభుత్వంతో. ఎందుకంటే వీళ్ళు గంజాయిని అలవాటు చేస్తుంది యువకులు మన ఇంట్లో ఆడబిడ్డలని అలవాటు చేసి వాళ్ళని వాడుకుని అది భరించలేక ఇంట్లో ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది మీరు గుర్తుంచుకోవాలి. ఎవరో పక్కింటాలే లే అని వదిలేయటం కాదు. మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, రేపు మన ఇంట్లో మన ఆడబిడ్డకి అవుతే ఎట్లా, మన కుటుంబం ఎట్లా బ్రతుకుతుంది. మన ఇంట్లో ఆడబిడ్డకి అత్యాచారం జరిగితే ప్రతి స్త్రీ ఆలోచించాలని నేను కోరుతున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనేది ప్రకటించారు. 20 లక్షల ఉద్యోగాలు మనందరికీ తీసుకొస్తా అన్నారు. ఆ 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలంటే ఆయన రాత్రి పగలు కష్టపడాల్సి వస్తుంది. కానీ ఆయన లెక్క చేయరు. ఆయన ప్రజల నాయకుడు. తప్పకుండా ఆయన కష్టపడి ప్రజల సంతోషం కోసం తప్పకుండా 20 లక్షల ఉద్యోగాలు ఆయన కల్పిస్తారు. అట్లానే 3,000 రూపాయలు నిరుద్యోగులకి ప్రతి నెల ఇస్తానన్నారు. అదే కాకుండా మన అన్నదాతలకి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టుబడికి. అట్లానే మన ఇంట్లో ఆడబిడ్డ 15,000 వచ్చిన తర్వాత 1,500 రూపాయలు ప్రతి నెల ఆ పిల్ల అకౌంట్కి వెళ్తుంది. అట్లానే మన ఇంట్లో చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు. అదే ముగ్గురు చదివితే 45,000 రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది. అదే కాకుండా మీ కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. అట్లానే మన మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం. అదే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం 3,000 రూపాయలు పెన్షన్ అని అంటాయి. అది ఎంతవరకు అందో కూడా నాకు తెలియదు. అటువంటి మాటలు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు చేస్తా అన్నారు. అది కూడా మీ గడపకి అందించేలాగా చేస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే నేను ప్రతి మహిళని ఆలోచించమంటున్నాను. మనలో ఆ శక్తి ఉంది. కుటుంబం నడవాలన్నా పోకుండా ఉండాలన్నా కూడా అది స్త్రీ వల్లే అవుతుంది. అందుకే మన కుటుంబం సంతోషంగా ఉండాలి అనేది మన మహిళలు మనం అందరం కోరుకోవాలి. అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి. అది మీరు కోరాలి. మీకు అవ్వాలి అంటే మీ కోరికలు తీర్చాలి. అవ్వాలి అంటే మీరు ప్రజల ప్రభుత్వం ఎన్నుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు గెలిపించుకోవాలని నేను కోరుతున్నాను. ఎవ్వరు ఏం బెదిరించిన స్త్రీలు మీరు ఎట్లా పోరాడారో ఆ 53 రోజులు మేము మర్చిపోయాం. అట్లానే మీ హక్కు కోసం మీరు పోరాడండి. మీరు ధైర్యం చేసి ఓటు కోసం ముందుకెళ్ళి ఓటేసి ఈ రాక్షస ప్రభుత్వం దించి మన ప్రజల ప్రభుత్వాన్ని తీసుకురావాలని నేను కోరుతున్నాను. అందుకే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అనేది ఒకటి జరిగింది. అది ఎందుకు జరిగింది? పథకాలు 3 అయినా నా ఎజెండా ఒకటే, ప్రజల ప్రభుత్వం తీసుకురావడానికి కూటమి ఏర్పడింది. ఈ మన ప్రజల సంతోషంగా ఉంటే మన రాష్ట్రం సంతోషంగా సస్యశ్యామలంగా ఉంటుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. అందుకే మే 13న మీ ఓటుతో మీ ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాలని నేను కోరుతున్నాను. జై తెలుగుదేశం.
మీరు అడుగుతారంట అది తప్పకుండా నిర్మిస్తాం. ఈ వైసీపీ ప్రభుత్వం మీరు చూశారు, మైనారిటీ కానీ ఏ స్థలాలు ప్రార్థన స్థలాలు కానీ ఆఖరికి గ్రేవ్ యార్డ్ కానీ ఏది వదలట్లేదు, అన్ని భూ కబ్జా చేస్తున్నారు. అది కూడా మీరు ప్రతి వర్గం మీరందరూ మీ మనసులో పెట్టుకోవాలని కోరుతున్నాం. తప్పకుండా గుడి చంద్రబాబు నాయుడు గారు సాధిస్తారు, నేను హామీ ఇస్తున్నాను.
వచ్చిన నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని మా కుటుంబం ఎప్పుడు మర్చిపోదు. ఎందుకంటే 35 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీద నమ్మకం పెట్టుకుని మీరందరినీ ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇంకా ఈ 5 సంవత్సరాలతో ఆయన తప్పకుండా గెలుస్తారు. 40 సంవత్సరాలు అవుతుంది. ఆ ఘనత మన కుప్పం కుటుంబ సభ్యులకే దక్కుతుంది. అందుకే నేను అనేది మా కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం. ఎందుకంటే మీరు ఆ నమ్మకంతో మమ్మల్ని మా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు గారు విభజన అయిన తర్వాత 5 సంవత్సరాలు ఆయన మీకోసం రాత్రింబగళ్ళు కష్టపడ్డారు. కానీ ఈ రాక్షస ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని జైల్లో 53 రోజులు నిర్బంధించారు. కానీ ఆ 53 రోజులు ప్రజలు గాని మహిళలు గాని ధైర్యం చేసి, ఎప్పుడు రాని మహిళలు కూడా ధైర్యం చేసి బయటకు వచ్చి ఆయన కోసం పోరాడారు. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. అట్లానే నిజం గెలవాలని ఈ ప్రోగ్రాం నేను తీసినప్పుడు, ముందుకు తీసుకెళ్లేటప్పుడు ప్రజలు కార్యకర్తలే నాకు ధైర్యం చూపించి నన్ను ముందుకు తీసుకెళ్లారు. దానికి కూడా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. అదే కాకుండా ఈ రాక్షస ప్రభుత్వంతో మన ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఎవరికి సుఖ సంతోషాలు లేవు. అందుకే మనం మే 13న మీ ఓటుతో, ప్రతి ఒక్క ఓటు చాలా విలువైంది, మీరు మర్చిపోకూడదు, బద్దకెచ్చబాకండి. ఆ ఓటుతో ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించేసి ప్రజల ప్రభుత్వం తీసుకురావాలని, అది కూడా మీ సుఖం కోసం, మీ పిల్లల కోసం, మీ భావి తరాల కోసం ప్రజల ప్రభుత్వం గెలిపించి ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఆ ప్రజల ప్రభుత్వం అంటే ఏదండి? ఏ పార్టీ చెప్పండి మీరే. తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. మన జీవితాలు సుఖ సంతోషంతో ఉండాలి. నిరుపేద అనేది తొలగిపోవాలి. యువకులకి ఉద్యోగాలు కలవాలి. అదే నేను కోరేది. నాకు తెలుసు మీ అందరూ కూడా అదే ఉంటుంది ఆ కోరిక. సో తప్పకుండా మే 13న మీరందరూ ధైర్యం చేసి, ప్రతి ఒక్కళ్ళు, మహిళలు, ఎస్పెషల్లీ మహిళలు ధైర్యం చేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీ సుఖం కోసం, మీ కుటుంబ సుఖం కోసం మీరందరూ ధైర్యం చేసి ముందుకు రావాలి. మీ ప్రభుత్వం తీసుకురావాలి. అది మీ ఓటుతోనే సాధ్యం అవుతుంది. సో ఇక్కడతో నేను ముగిస్తున్నాను. ఈ సంభాషణ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. జై తెలుగుదేశం, తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. ఒక తండ్రి అవసరమో అట్లా ఒక రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు అనేది అవసరం. అట్లాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ నాయకుడితో పాటు మీరందరూ చెయ్యి కలిపి మన రాష్ట్రాన్ని సుఖ సంతోషాలతో నింపి ఆ నాయకుడిని ముందుకి నడిపించి మన అభివృద్ధి, మన రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడాలి.
మీరు పోరాడక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి మీ అందరికీ తెలుసు. ఆయన ఏది ప్రజలకి మంచి చేస్తుందో అది తప్పకుండా ఆయన అమలు చేస్తాడు. అదే తెలంగాణలో హైటెక్ సిటీ అదే చెప్తుంది. ఆయన ఎట్లా ఆలోచించి హైటెక్ సిటీ అనేది నిర్మించి ఐటీ రంగాన్ని తీసుకొచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించి వాళ్ళు లక్షలు సంపాదించుకుంటున్నారు ఆ చంద్రబాబు నాయుడు గారి విజన్ 2020తో. అట్లానే ఆయన తప్పకుండా మన రాష్ట్రాన్ని విజన్ అనేది ఒకటి ఉంది, అది తప్పకుండా అమలు చేసి ఆయన మన రాష్ట్రాన్ని మన ప్రజలు సంతోషంగా ఉండటానికి ఆయన రాత్రింబగలు తప్పకుండా ఆయన మీకోసం కష్టపడతారు. అందుకే నేను ఒకటే కోరుతున్నాను, ప్రతి వర్గంలో ఎవరైనా అవనండి వాళ్ళ ఆ వర్గాలు వాళ్ళు ఆలోచించుకుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎట్లా మీరు లబ్ధి పొందారు, ఇప్పుడేమవుతుంది మీ వర్గాన్ని గురించి మీరందరూ ఆలోచించి మే 13 ఇంకా మిగిలింది 5 రోజులే. మే 13న మీరందరూ చెయ్యి కలుపుకొని మీరందరూ ముందుకెళ్ళి మీ ఓట్ అనేది మర్చిపోకుండా సైకిల్ గుర్తుకే వేయాలి. అట్లానే కొన్ని చోట్ల టీడీపీ జనసేన బీజేపీ కూటమి అనేది ఉంది, మీరు అది కూడా మర్చిపోకూడదు. ఆ కూటమి ఎందుకు ముందుకు తీసుకెళ్లారంటే 3 పథకాలైన ఎజెండా ఒక్కటే, ప్రజల ప్రభుత్వం ప్రజల సంతోషం చూడాలని ఈ కూటమి అనేది ఏర్పాటు చేశారు. అందుకే మీరందరూ ఎక్కడ ఈ కూటమి క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకు కూడా మీరు ఓటేయమని నేను కోరుతున్నాను. సో మీరందరూ మే 13కి యుద్ధానికి రెడీ అయినా మీరందరూ ధైర్యం చేసి అందరూ చెయ్యి కలుపుకొని ఈ యుద్ధాన్ని మనం ఎదుర్కొందాం. ఎవరు ఎదురొచ్చినా కూడా మన జెండాతో 2 వేసి మనం ముందుకెళ్ళి ఓటేసి మన ప్రజల ప్రభుత్వం అనేది తీసుకొద్దాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్.
మీరు చూపించే ఈ ఉత్సాహం, గౌరవం నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇది మొదటిసారి నేను ఇట్లా మీ ముందరికి వచ్చినందుకు. తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్న నమ్మకం, 35 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారు. అది మా కుటుంబానికి చాలా గర్వకారం. అదిను కుప్పం కుటుంబ సభ్యులకి మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. అట్లానే నేను నా కళ్ళారా చూశాను, ప్రజలు గాని మన కార్యకర్తలు గాని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం కార్యకర్త అంటే చాలు కేసులు, వాళ్ళని జైలుకి పంపించడం, ఆఖరికి స్త్రీ అనేది కూడా చూడకుండా జైలు తిప్పటం, అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు అని ఆ స్త్రీ మీద కూడా పెట్టడం, అట్లా మన తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు. ఇంకా మీరు పడింది చాలు, దీనికి నాంది పలకాలి. మీరు దీనికి అది అట్లానే ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోబోతున్నాం మన ఓటుతో. ఈ ప్రభుత్వాన్ని, ఈ రాక్షస పాలకి మనం అంతం చెప్పాలి మన ఓటుతో. అందుకే మీ అందరూ ధైర్యం చేసి ప్రతి ఒక్కళ్ళు, ఇన్ని సంవత్సరాలు మనం పడ్డాం, 5 సంవత్సరాలు ఈ రాక్షస పాలనతో. ఇంకా దీనికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. మన ఓటుతో మనందరం ధైర్యం చేసి ముందుకెళ్ళి మన జెండా, తెలుగుదేశం జెండా పైకి రెప్పరెప్పలాడేటట్టు పుచ్చుకుని మనం ముందుకెళ్దాం. ఎవరు ఎదురొచ్చినా ఢీకొని మనం తెలుగుదేశం ఏంటో చూపుతాం వీళ్ళందరికీ. అది నేను కోరుకునేది మీ అందరి దగ్గర నుంచి. తర్వాత జూన్ లో మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మనందరికీ సుఖ సంతోషాలు, మన రాష్ట్రం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది మన చంద్రబాబు నాయుడు గారి పాలన కింద. అది మీ అందరికీ నేను చెప్తున్నాను. అందుకే మరొక్కసారి మీ అందరికీ నేను కోరుతున్నాను, మీ ఓటుతో ఈ ప్రభుత్వం పునాదులు లేపేసి మన ప్రభుత్వం తీసుకురావాలి. అది నేను కోరేది. దీనికి మీరు తెలుగుదేశం, 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 అంటే కింద మోసేయండి తల్లి, కింద మోసేసి అందరు కింద మండి. అన్నా మీరు ప్లీజ్ సహకరించండి.
ముందుకెళ్ళాలి. వచ్చిన కనుగొండి ప్రజలకి, మా కుటుంబ సభ్యులకి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ చూపించే ఈ గౌరవం, మీ ఉత్సాహం నాకు చాలా సంతోషంగా ఉంది అవి చూస్తా ఉంటే. ఎందుకంటే మీరు చూపించే ఈ గౌరవ ఉత్సాహం మీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, తర్వాత తెలుగుదేశం పార్టీ మీద మీకుండే గౌరవం. అందుకే మీరందరూ ఇట్లా బయటికి ఉత్సాహంగా వచ్చారు. ఈ పోరాటానికి మీరు అడుగు వెనకేయకుండా ముందుకెళ్తున్నారు. అది మీలో ఉండే గొప్పతనం. అట్లానే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని ఎట్లా అభివృద్ధి చేశారు. ఇంకా ఈ 5 ఏళ్ళు కూడా ఆయన ఉండుంటే ఇంకా మన కుప్పం చాలా అభివృద్ధి చెంది ముందుకెళ్లేది. అట్లానే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి స్పెషల్ మేనిఫెస్టో తీసుకొచ్చారు. ఒట్టి ఈ నియోజకవర్గానికి, యావత్ ఆంధ్రప్రదేశ్ లో వేరే నియోజకవర్గానికి ఏ మేనిఫెస్టో తీసుకురాలేదు. ఒట్టి కుప్పానికి స్పెషల్ మేనిఫెస్టో తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన మర్చిపోలేదు మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే 35 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించారు. అది ఆయన ఎప్పుడు మర్చిపోలేదు కుప్పం ప్రజానికానికి. అట్లానే ఆయన తప్పకుండా మళ్ళీ సీఎం గా నుంచుంటారు. ప్రజల కోసం ఆయన రాత్రింబగలు కష్టపడి మీ అందరి సుఖ సంతోషాల కోసం ఆయన ముందుకెళ్తారు. అట్లానే ఇక్కడికి వచ్చిన మహిళలు, వాళ్ళకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి 22 పథకాలు తీసుకొచ్చారు మహిళల కోసం. అట్లానే మీరు మీ కాళ్ళ మీద నిలబడాలి, మీరు గౌరవంగా బ్రతకాలి అని ఆయన డ్వాక్రా మహిళా గ్రూప్ కూడా తీసుకొచ్చారు. అట్లానే మీరందరూ చూస్తున్నారు, కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్క నిత్యావసర సరుకులన్నీ, ఉప్పులు గాని, బియ్యం గాని, నూనె గాని ప్రతి ఒక్కటి పెరిగిపోతుంది. మనం కుటుంబానికి ఏమి వండి పెట్టాలో కూడా ఆలోచనలో మిగిలిపోతున్నాం. స్త్రీలు ఈ కుటుంబాన్ని ఎట్ట ముందుకి తీసుకెళ్లాలని ఆలోచనలో ఉండిపోతున్నాం. ఈ ప్రభుత్వం ప్రతి దాని మీద పనులు రెట్టింపు చేసి మన బ్రతుకులు అన్ని నాశనం చేస్తుంది ఈ రాక్షస ప్రభుత్వం. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏంటి, ఈ 5 సంవత్సరాలు ఈ వైసీపీ నాయకత్వం ఏంటి అనేది మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు మనం చాలా ఎదుర్కొన్నాం ఈ 5 సంవత్సరాలు. ప్రతి ఒక్కరు నోరెత్తకుండా భయపెట్టించి కేసుల మీద కేసులు, ఆఖరికి స్త్రీ అనేది కూడా ఆలోచించకుండా స్త్రీల్ని కూడా పోలీస్ స్టేషన్ కి తిప్పి వాళ్ళ మీద కూడా కేసులు, అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు స్త్రీల మీద కూడా పెట్టారు. ఇంకేమన్నాలి ఈ ప్రభుత్వం గురించి? అది మీరందరూ ఆలోచించాలి. మన నోరు మూసే ప్రభుత్వం ఇంకా ఉండకూడదు. మనం స్వేచ్ఛగా, సంతోషంగా, స్వాతంత్రంతో బతకాలి. అదే మీరందరూ కోరుకోవాలి. అట్లాంటి ప్రభుత్వమే మీరందరూ తీసుకురావాలి. ఆ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం మీరు చెప్పాలి? తెలుగుదేశ ప్రభుత్వం. అది ప్రజల ప్రభుత్వం. మీకు స్వేచ్ఛ, మీ అభివృద్ధి, మీ సంతోషం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. అది రావాలంటే మే 13న మీ ఓటుతో మన ప్రభుత్వాన్ని మీరు తీసుకురావాలని నేను కోరుతున్నాను.
మీరు ఎవ్వరికి భయపడకూడదు. మనం ప్రజలు కాని కార్యకర్తలు కాని ఎవ్వరికి భయపడకూడదు. వాళ్ళు ఏమి చెప్పినా కూడా మీరు వినకూడదు, మీరు చెయ్యకూడదు. మీరు ఆలోచన అంతా మీ కుటుంబం కోసం, మీ కుటుంబ సంతోషం గురించి మీరు ఆలోచించి ఓటేయమని కోరుతున్నాను. ధైర్యం చేసి మీరందరూ మే 13న యుద్ధాన్ని ఎదుర్కోవాలి. ధైర్యంతో మన సైనికుడు చంద్రబాబు నాయుడు గారితో చెయ్యి కలిపి ఆయన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. మన సైకిల్ గుర్తుకే మన ఓటేయాలి. ఆ ఓటుకి మీరు సయ్యా సయ్యా సయ్యా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్. మరొకటి నేను మర్చిపోయాను, ఇప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు టూరిజం అట్లానే దేవాలయ కేంద్రాలు అన్ని జాగ్రత్తగా తీసుకుని దాని అభివృద్ధి చేస్తానన్నారు. అట్లానే 530 ఎకరాలు ప్రజలకి, పేద ప్రజలకి పంచుతానన్నారు. తప్పకుండా ఆయన పంచుతారు కూడా. అట్లానే కుప్పం ప్రజలకి వాళ్ళ కుటుంబం 3 రెట్లు వాళ్ళ ఆదాయం పెరగాలని ఆయన కోరారు. ఆయన తప్పకుండా అది అయ్యేటట్టు ఆయన చూస్తారు. అదొకటి మీకు గుర్తు చేయడానికి నేను మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారాలండి. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకుడు మేడం గారి గురించి సాహసంతో చెప్తున్నాను. ఆమె తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మన దైవం నందమూరి రామారావు గారి కుమార్తె, అంటే రాజపుత్రి. ఆయన రాజు, ఆయన కుమార్తె రాజపుత్రి. మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పత్ని రాజపత్ని. అదే మాదిరి కాబోయే నాయకుడు మన నారా లోకేష్ గారు తల్లి గారు. కాబట్టి రాజమాత కూడా తప్పకుండా అవుతారు. ఎవరికి దక్కని అరుదైనటువంటిది ఒక రాజపుత్రిగా, రాజపత్నిగా, రాజమాతగా ఉండడం అసాధ్యం. అది మన భువనమ్మకు దక్కింది. చాలా సంతోషం. ఇంకొక విశేషం, మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారి ప్రియతమ కుమారులు మీకు అందరికీ పరిచయం చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, రామకృష్ణ గారు విశిష్ట అతిథిగా మన గ్రామానికి విచ్చేశారు. రామారావు గారి కుమారులు. ఇది అదృష్టంగా భావిస్తూ ఇక్కడ కంగుంది చంద్రబాబు నాయుడు గారికి చాలా సొంతమైనటువంటి గ్రామం. మీకు అందరికీ తెలుసు. గౌరవనీయులు కీర్తిశేషులు బిఆర్ శామన్న గారు 101 సంవత్సరాలు ఆయన జీవించి 1 సంవత్సరం ముందు మా ఇంటికి వచ్చి 1 గంట సేపు ఆయనతో గడిపారు. అని చిన్నప్పటి నుంచి కూడా ఆయనకు సన్నిహితులు. ఈ గ్రామ పెద్ద శామన్న గారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క ఎన్నికల్లో ఆయన ఆధ్వర్యంలో జరిగింది. మొట్టమొదటిసారి ఆయన లేకుండా మీరందరూ ఆయన బాధ్యత తీసుకొని అత్యధికమైన మెజారిటీతో ఈ 4 బూతులు ఎప్పుడు రాని మెజారిటీ సాధించాలని చెప్పి తెలియజేస్తూ, మన గ్రామానికి చేసినంతగా ఏ గ్రామానికి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. చాలా కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఈరోజు చాలా సంతోషం, మన వైసీపీ నుంచి
అమ్మా లేట్ చేయద్దమ్మా. ఎలక్షన్ కోడ్ టైము 10 నిమిషాలు మీతో మాట్లాడాలి. 10 నిమిషాలు కాదు అమ్మా. అమ్మా లేకపోతే ఒక్క నిమిషం అయిపోయాక హారతిద్దరు. అయిపోయాక అమ్మా ఒక్క నిమిషం అయిపోయాక హారతిద్దరు అమ్మా. టైం అవుతుంది. పర్లేదు ఇది ఓకే. తర్వాత హారతిద్దరు అయిపోయాక ఇద్దరు. హలో మా తల్లి మీరు కూర్చోండి. నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీ నారా భువనేశ్వర్ గారికి మా తండ్రి గారి తల్లి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. మా తొందరగా టైం అవుతుంది కాబట్టి దయచేసి మహిళలు సైడ్ ఇస్తే మేడం గారిని మాట్లాడిద్దాం ప్లీజ్. దయచేసి చాలు ప్లీజ్. అమ్మా ఇక్కడ రండమ్మా. ఇది ఓకేనా? నేను చాలాసేపు ఇక్కడ నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. కొంచెం నన్ను క్షమించాలి మీరందరూ. ఎందుకంటే ప్రతి ఒక్క చోట్ల నన్ను అందరూ ఆపి నాకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు గురించి నేను ప్రత్యేకంగా మీకేం చెప్పక్కర్లేదు. ఒకటే టైం తక్కువ ఉంది కనుక మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. ఎందుకంటే మీరు ఆ నాయకుడిని నమ్మి ఇన్నిసార్లు 35 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా నుంచోబెట్టి, అదే కాకుండా అసెంబ్లీకి మరియు సీఎం గా నుంచోబెట్టింది మన కుప్పం కుటుంబ సభ్యులు. అది మా కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటుంది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం చాలా పథకాలు తీసుకొచ్చారు. ఆయన హయాంలో, సీఎంగా ఉండే హయాంలో మీరందరికీ చాలా సెక్యూరిటీ ఉండేది. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంతో స్త్రీ బయటికి వెళ్లే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఇక్కడ గంజాయి దొంగలు చాలా మంది ఎక్కువ అయిపోయారు. దాంతో స్త్రీలకి సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. ఈ గంజాయి ప్రజలకి అలవాటు చేసి అది ప్రజలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఆడాళ్ళ మీద అత్యాచారాలు ఎక్కువ చేస్తున్నారు. అదే కాకుండా మన నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కటి పెరిగిపోయింది. కరెంటు ఛార్జీలు, బియ్యం, ఉప్పు, నూనె ప్రతి ఒక్కటి రేట్లు ఎక్కువ పెరిగిపోయి మనం కుటుంబం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్క స్త్రీ ఒక ఆలోచనలో పడిపోయింది. అదే కాకుండా మీకు ఇంకొకటి చెప్పాలి. నా నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు నేను ఎట్లా ముందుకెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఆలోచించే పరిస్థితిలో కూడా లేను. అప్పుడు మన తెలుగుదేశం కార్యకర్తలు, తర్వాత ఎప్పుడు రాని స్త్రీలు బయటకు వచ్చి ఆయన కోసం పోరాడుతూ ఉంటే నాకు ఒకటే అనిపించింది, స్త్రీలే ఆయన కోసం బయటకు వచ్చి పోరాడేటప్పుడు నేనెందుకు ముందుకెళ్ళలేను. అది మీ నుంచి వచ్చింది నాకు. అది పూర్తి ఆ ధైర్యం స్త్రీల నుంచి, తెలుగుదేశం కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి వచ్చింది. ఆ ధైర్యం నాకు మీకోసం నేను నుంచుని నేను పోరాడాలి, ఇప్పుడు కూడా నిజం గెలవాలి అనేది అయిపోయింది. అయినా కూడా ఇక్కడ నేను నుంచున్నానంటే అది మీకోసం. ఎందుకంటే నా కళ్ళారా నేను చూశాను నిజం గెలవాలి అన్న ప్రోగ్రాం. అప్పుడు మన కార్యకర్తలు కానీ ప్రజలు పడే హింస
ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే మనం కౌర్లు చెప్పుకుంటాం, వీళ్ళు ఇది అయింది అక్కడ అయిందని. కానీ కళ్ళతో చూస్తేనే మనకి తెలుస్తుంది ఎట్లా ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారు. అందుకే నేను ఎప్పుడు రాలేదు రాజకీయాలు, ఇప్పుడు కూడా రాజకీయాలు చేయటానికి నేను రాలేదు. మీకోసం, ప్రజల కోసం, మన తెలుగుదేశం కార్యకర్తల కోసం నేను ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నాను, ఇట్లా పోరాడుతున్నానంటే ప్రజల కోసం, మన స్వాతంత్రం కోసం నేను మీకోసం నేను పోరాడుతున్నాను. అందుకే మే 13న మనందరం మన ఓటుతో ఈ వైసీపీ పాలనకి అంతం పెట్టాలి. మన ప్రజల ప్రభుత్వం అనేది తీసుకురావాలి. మీరు స్త్రీలు మీరందరూ గుర్తుంచుకోవాలి, మన కుటుంబం సుఖంగా సంతోషంగా ఉండాలంటే మన రాష్ట్ర అభివృద్ధి చెందాలి. మన బిడ్డల గురించి కూడా మీరు ఆలోచించాలి. వాళ్ళ ఉద్యోగాలు కానీ, వాళ్ళు రేపు ఏమైనా చిన్న బిజినెస్ పెట్టుకున్నా, పెద్దదైనా చిన్నదైనా, దానికి డబ్బు రావాలంటే అది రాష్ట్ర అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలి ఇక్కడికి. అది రావాలంటే ఒక మంచి నాయకుడు అనేది అవసరం. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆయన ఏనాడు ప్రజల సొమ్ము గురించి ఆలోచించలేదు. ఆయన ఇచ్చిన హామీలు తప్పకుండా ఆయన నెరవేరుస్తారు. ఈ వైసీపీ ప్రభుత్వం లాగా కాదు, అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఒక్క పథకం కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. అది కాకుండా భూ కబ్జా, శాండ్ మాఫియా, కల్తీ మద్యం, గంజాయి, ఇది వీళ్ళు తీసుకొచ్చింది. ఎందుకు? వాళ్ళ పొట్టలు నింపుకోవటానికి, ప్రజల సొమ్ముతో. అది వాళ్ళ ఆలోచన తప్ప ప్రజల గురించి ఆలోచన లేదు. మన ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచన లేదు. ఇంకా సమయం తక్కువగా ఉంది కనుక అదేనమ్మా, నేను మొన్న ఒక వీడియో కాల్ తీసుకున్నాను. ఎందుకంటే ఆడాలని కూడా ఈ వైసీపీ వాళ్ళు ఈ గ్రామంలో వాళ్ళు వదలని, మీరు అవి కూడా గుర్తుంచుకోవాలి. గ్రామ ప్రజలు వాళ్ళ ఇంట్లోకి దూరి ఆడాలి చీరను కూడా లాగి బయటికి తీసుకొచ్చి రాడ్లతో కొట్టారు. అది ఈ వైసీపీ నాయకులు చేసే పరిపాలన. అందుకే మీరందరూ ఇవన్నీ గుర్తుంచుకుని మీ ఓటు కరెక్ట్ గా తెలుగుదేశానికి సైకిల్కి వేయాలని మిమ్మల్ని అందరూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్. వస్తారు